సుమతి శతకం 2 hours 22 minutes రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్‌లో మిస్ అయ్యా, ఇక ఎందుకు ఈ సినిమాని ఎంకరేజ్ చేయట్లేదంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశారు. నాకు షో టైమింగ్స్ అండ్ డిస్టెన్స్ వల్ల కుదరలేదు అప్పట్లో. లేదంటే చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఫస్ట్ నేనే ఉంటా. ఇక ఏంటా అని ఓటీటీలో చూస్తే బిలో యావరేజ్ ఫిల్మ్ అనిపించిందండి. హీరో అమర్దీప్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, అది నో డౌట్. కానీ ఫస్ట్ హాఫ్ హీరోయిన్‌ని పడేయడం అని అదే పాయింట్. సరే ఇంటర్వెల్‌కి ట్విస్ట్ బాగుంది అనుకుంటే సెకండ్ హాఫ్ సీరియల్‌లా వెళ్ళింది. స్లోగా అక్కర్లేని సీన్స్ అండ్ 2 many సాంగ్స్ అండ్ ఫైట్స్‌తో డ్రామా అంతేం బాలేదు. అసలు కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇంటర్వెల్‌కి చూడగానే ఓకే, అయితే ఎందుకు పెళ్లి చేసుకోకూడదనే ఫీల్స్. ఒకవేళ పెళ్లి తర్వాత అలా జరిగితే అప్పుడు పెళ్లి కాకుండా పోదు కదా, ఇలా అనిపించింది. సో అందుకే సెకండ్ హాఫ్ అంతా ఆ ఊరి మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా అంత ఎఫెక్టివ్‌గా లేవు. అండ్ కిరాణా కొట్టు వ్యాపారిగా హీరో పర్ఫార్మెన్స్ ఒకటి బాగుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఊర్లోనే కిరాణా షాప్ రన్ చేసుకునే హీరోకి పెళ్ళంటే చాలా ఇష్టం. అయితే హీరోయిన్‌ని చూసి లవ్‌లో పడతారు. కానీ అక్కడే ఇంటర్వెల్‌కి ఒక ట్విస్ట్. అప్పుడే ఏం జరిగింది, ఇతని ప్రేమ కథ సక్సెస్ అయిందా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్‌లో కొన్ని కామెడీ సీన్స్, ఆ కిరాణా సెటప్, హీరో అండ్ హీరోయిన్‌ల పర్ఫార్మెన్సెస్, డాన్స్‌లు, ఆ విలేజ్ ఎన్వైర్న్‌మెంట్, కొన్ని కామెడీ సీన్స్, మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఇవి ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ మరీ డ్రాగడ్‌గా బోరింగ్‌గా ఉందండి. కంక్లూజన్ ఇదే అవుద్ది అని ముందే అనుకున్నా, అలానే ఎండ్ చేశారు. ఈ మధ్యలో ఆ ఊరి పాలిటిక్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. చెప్పుకోదగ్గ గొప్ప ఎంటర్‌టైనింగ్ సీన్స్ ఏముండవు. సాంగ్స్ కూడా చాలా ఎక్కువున్నాయి. ఫస్ట్ హాఫ్ ఇక హీరోయిన్‌ని ట్రై చేయడం అనే పాయింట్‌ని రన్ అయింది. ఇక సెకండ్ హాఫ్‌లో కూడా వేరే ఊరు వాళ్ళతో గొడవ, ఇవి చాలా సినిమాల్లో చూసాం కదా, అదే రన్ అయింది. సో అంత కొత్తగా ఏమి అనిపించలేదు. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే హీరో కోసం చూస్తే బానే చేశార్రా ఆయన అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ సినిమా పరంగా చూస్తే మాత్రం ఎంగేజింగ్ మూమెంట్స్ చాలా లిమిటెడ్‌గానే ఉన్నాయనిపిస్తుంది. ఓన్లీ ఫర్ ఫ్యూ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.